హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే ప్రస్తుతం బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ దేశాల్లో తీవ్ర అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అస్థిర పరిస్థితులకు పూర్తిగా భారతే ప్రధాన కారణం అనే విధంగా శామ్ పిట్రోడా వ్యాఖ్యానం చేశారు. అయితే మనందరికీ తెలుసు, బంగ్లాదేశ్ అండ్ నేపాల్ అండ్ పాకిస్తాన్ ఈ దేశాల్లో ఆయా దేశాలు చేసుకున్న తప్పిదాల వల్ల అక్కడ అంత అస్థిర పరిస్థితులు నెలకొన్నాయే, కానీ వాటిని పూర్తిగా సమసిపోయేలా చేయడానికి మన దేశం ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా ఆ దేశాలు చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు అంత పెద్ద ఎత్తున పరిస్థితులు నెలకొన్నాయి. అయినా కూడా శామ్ పిట్రోడా ఈ విధంగా ఎందుకు వ్యాఖ్యానం చేశారు, ఆయన వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటి, అండ్ శామ్ పిట్రోడా చేసిన ఈ వ్యాఖ్యలు మన దేశంపై ఏ విధంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం మనం బంగ్లాదేశ్ నుంచి పరిస్థితిని స్టార్ట్ చేస్తే, బంగ్లాదేశ్ గురించి మనందరికీ తెలుసు. అక్కడ షేక్ హసీనా అధికారంలో ఉన్నంత వరకు ఆ దేశంలో పరిస్థితులు బాగానే ఉన్నాయి. అక్కడ ఆర్థికంగా టెక్స్టైల్ పరిశ్రమ చాలా వృద్ధిలోకి వచ్చేది. అంతేకాకుండా విదేశాలకు యూకే, అమెరికా ఇలాంటి బ్రాండ్లు సైతం బంగ్లాదేశ్లోని టెక్స్టైల్ పరిశ్రమ నుంచే తమ ఉత్పత్తులను తయారు చేయించుకునేవి. అంత బాగా ఆ దేశంలో టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధి చెందింది. అంతేకాకుండా ఇతరత్ర అనేక పరిశ్రమలు బాగానే ఫంక్షనింగ్ అవుతూ ఉండేవి. అదే సమయంలో 2024 ఆగస్టులో అమెరికాతో పాటు డీప్ స్టేట్ ఇవన్నీ కూడా ఆ దేశంపై కుట్రలు పన్నాయి. తద్వారా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం పేరిట షేక్ హసీనాను గద్దె దింపే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రస్తుతం అక్కడ మహమ్మద్ యూనస్ అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన పూర్తిగా డీప్ స్టేట్ ప్రతినిధిగానే పనిచేస్తూ ఉన్నాడు. అలాంటి మహమ్మద్ యూనస్ పాలనలో ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున అశాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ మతోన్మాదులు హింసకు చెలరేగుతూ ఉన్నారు. అంతేకాకుండా మన భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు పెద్ద ఎత్తున స్లోగన్స్ సైతం ఇస్తూ ఉన్నారు. మన దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను సైతం కట్ చేస్తాము అనే విధంగా వాళ్ళు అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. సో వీటన్నిటినీ చూసుకుంటే మన దేశం పాత్ర ఇందులో అస్సలు లేదనే చెప్పవచ్చు. నిజానికి షేక్ హసీనా గద్దె దిగిపోకుండా ఆమె ప్రభుత్వాన్ని కాపాడేందుకు మన ఇంటెలిజెన్స్ విభాగమైన ఢాకా వీధిలో అనేక సార్లు ప్రయత్నాలు చేసింది. చాలాసార్లు విజయం సాధించింది, కానీ ఒక్కసారి ఫెయిల్ కావడంతో అమెరికా అక్కడ సక్సెస్ అయింది. సో ఇది మొత్తం సినారియో చూసుకుంటే బంగ్లాదేశ్లో అస్థిర పరిస్థితులు రాకుండా ఆ దేశాన్ని కాపాడేందుకు మన దేశం తీవ్ర ప్రయత్నాలే చేసింది. కానీ అమెరికా లేదంటే డీప్ స్టేట్ ఇలాంటివన్నీ కుట్ర పన్ని ఆ దేశంలో ఇప్పుడు అస్థిర పరిస్థితులు వచ్చేందుకు కారణమయ్యాయి. ఇక నేపాల్ విషయానికి వచ్చినా కూడా సేమ్ ఇదే విధంగానే జరిగింది. ఆ దేశంలో మన దేశం పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదు, కానీ అమెరికాకు సంబంధించిన డీప్ స్టేట్ ఇలాంటివన్నీ కూడా ఏకంగా $3 లక్షల నేపాల్లో గుమ్మరించారు. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి నిరసనలు లేదంటే జెన్జీ నిరసనలు ఇలాంటివి తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. తద్వారా అమెరికా అక్కడ సక్సెస్ సాధించింది. అందువల్లనే ఆ దేశంలో పూర్తిగా అస్థిర పరిస్థితులు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం సైతం గద్దె దిగిపోయిన పరిస్థితి నెలకొంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే, పాకిస్తాన్ గురించి మనందరికీ తెలుసు. ఆ దేశం ఎప్పుడూ కూడా మన భారత్కు వ్యతిరేకంగా అనేక కుట్రలు పన్నుతూ వచ్చింది. మన దేశాన్ని ఎంతగా నాశనం చేయాలి అని ప్రతిరోజు రాత్రి పడుకున్నా కూడా కలలో కూడా ఇదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది పాకిస్తాన్. అదే సమయంలో మన దేశంపై ఎంతో పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులు అన్నిటికీ కూడా పాకిస్తాన్ నుంచే మూలాలు ఉన్నాయి. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల నుంచి రీసెంట్గా జరిగిన పహల్గామ్ టెర్రర్ అటాక్ దాకా అనేక ఉగ్రవాద దాడులకు పాకిస్తానే ప్రధాన కారణం. ఇక పాకిస్తాన్ను మనం గతంలో అయితే చూసి చూడనట్లు వ్యవహరించే వాళ్ళం, కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం అలా కాదు. పాకిస్తాన్ అంతకంతకు దెబ్బతీసే ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. ఈ దెబ్బతీసే ప్రయత్నాలకు ఫస్ట్ పునాది రాయి పడింది అయితే నోట్ల రద్దు నుంచే. ఈ నోట్ల రద్దును మనం ఎప్పుడైతే చేసామో అప్పటి నుంచే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మెల్లిమెల్లిగా క్షీణిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా తయారైంది. అక్కడ ఒక కోడిగుడ్డును కొనాలన్నా కూడా 40-50 రూపాయల పాకిస్తానీ రూపాయలను ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా అక్కడ గోధుమ పిండి లేదంటే బియ్యం ఇలాంటి వాటి కోసం ప్రజలు తన్నుకుని చచ్చే పరిస్థితికి వస్తూ ఉన్నారు. అయినా కూడా ఆ దేశం అస్సలు
మారడం లేదు. ఇటు భారత్తో పాటు అటు ఆఫ్ఘనిస్తాన్ పైన కూడా ఆ దేశం యుద్ధం చేస్తూనే ఉంది. పదే పదే వైమానిక దాడులు చేయడం, మన ఇండియాపై అయితే పదే పదే ఉగ్రవాద దాడులు చేయడం, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉండటంతోనే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్కు పూర్తిగా తమ వ్యాపారాలను కట్ చేసుకుంది. తమ దిగుమతులను కట్ చేయడంతో పాకిస్తాన్లో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులకు ఇప్పుడు డిమాండ్ లేకుండా పోతుంది. ప్రతి ఒక్క వ్యవసాయ ఉత్పత్తులను ఇతర దేశాల్లో అమ్ముకోలేక అక్కడి రైతులు లబోదిబోం అనే పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ఆర్థికంగా పూర్తిగా ఆ దేశం చితికిపోయిందనే చెప్పుకోవచ్చు. ఆ పాకిస్తాన్కు మన భారతదేశానికి మనం అందులో ఎటువంటి రోల్ ప్లే చేయలేదు. అండ్ పాకిస్తాన్ను ఆర్థికంగా దెబ్బ కొట్టడంలో అయితే మాత్రం మనం చాలా వరకు సక్సెస్ అయ్యామనే చెప్పుకోవచ్చు. అది పూర్తిగా ఆ దేశం చేసిన తప్పిదం వల్లే ఇప్పుడు ఆ దేశంలో ఇంతటి అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా 3 దేశాలను పరిశీలిస్తే ఈ 3 దేశాలు తమంతట తామే నాశనం అయ్యాయే తప్ప ఆ దేశాలను నాశనం చేయడానికి భారత్ ఎలాంటి కుట్రలు పన్నలేదు. అంతేకాకుండా ఆ 3 దేశాలు మన భారత్కు వ్యతిరేకంగా అండ్ మన దేశాన్ని డివైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేశాయి కాబట్టి ప్రస్తుతం ఇలాంటి అస్థిర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ వచ్చాయి. నిజానికి శామ్ పిట్రోడా చెప్పినట్లు మనం నైబర్హుడ్ కంట్రీస్లో ఎటువంటి పాత్ర పోషించలేదా, ఆయా దేశాలను మనం అభివృద్ధిలోకి తీసుకురావడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదా అంటే ఖచ్చితంగా చేశామని చెప్పుకోవచ్చు. మనం ఒక్కసారి శ్రీలంక విషయానికి వస్తే శ్రీలంకలో 2022లో ఆర్థికంగా పూర్తిగా పతనమైపోయిన పరిస్థితి నెలకొంది. అక్కడి అధ్యక్షులను సైతం ప్రజలు గద్దె దింపేశారు. తద్వారా ఆ దేశంలో పూర్తిగా ఆర్థికంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు పూర్తిగా ఆ దేశంలో ప్రొటెస్టులు చేయడం, అంతేకాకుండా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తంగా కూలిపోవడంతో ఇక శ్రీలంక మనుగడ సాగిస్తుందా లేదా అనే అనుమానాలు చాలా మందిలో వ్యక్తమయ్యాయి. అదే సమయంలో మన భారతదేశం శ్రీలంకకు చాలా వరకు హెల్ప్ చేసింది. ఎందుకంటే ఆ దేశంలో అస్థిర పరిస్థితులు ఉంటే అది మన భారతదేశానికి కూడా కాస్త సమస్య. ఎందుకంటే అక్కడి నుంచి ఎవరైనా ప్రజలు మన దేశానికి వలస వస్తే వాళ్ళతో ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి మన భారతదేశం చాలా వరకు హెల్ప్ చేసింది. ముఖ్యంగా శ్రీలంకలో జస్ట్ ఫ్యూయల్ రేట్లు ఎక్కువ తక్కువ కాకుండా చూడడానికే మన భారతదేశం $500 మిలియన్ అక్కడ ఖర్చు పెట్టింది. అంటే ఎంత పెద్ద సహాయమో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా $1 బిలియన్ ఆఫ్ లైన్ ఆఫ్ క్రెడిట్ను సైతం మనం అందించాం. అంటే అప్పు లేకుండా జస్ట్ డబ్బులనే ఇచ్చేసాం. వాళ్ళు తర్వాత ఎప్పుడైనా ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు మనకు తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. దీనికి ఒక టైం లిమిట్ అనేది కూడా ఏర్పాటు చేయలేదు. అంతేకాకుండా విదేశీ బ్యాంకుల నుంచి ఏకంగా $2 బిలియన్ అప్పు కూడా తీసుకునేందుకు మన భారతదేశమే పూచీకత్తును సైతం రాసి ఇచ్చింది. అంటే ఆ శ్రీలంక దేశానికి మనం ఆర్థికంగా నిలబెట్టడానికి మనం ఎంతగా హెల్ప్ చేశామో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో మాల్దీవ్స్ దేశం కూడా మన దగ్గర తోక జాడించే ప్రయత్నం చేసినా కూడా ఆ దేశాన్ని పూర్తిగా సెట్ చేసాం. ఆ తర్వాత మన దేశం ప్రతి ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్లో కూడా బంగ్లాదేశ్కు 400 కోట్లు, మాల్దీవ్స్కు అండ్ శ్రీలంక ఇలా మన నైబర్హుడ్ కంట్రీస్ ప్రతి ఒక్కదానికి మనం డబ్బులను కేటాయిస్తూనే వచ్చాం. సో దీన్ని బట్టి చూసుకుంటే మనం మన నైబర్హుడ్ దేశాలన్నిటికీ కూడా బాగానే హెల్ప్ చేస్తూ వచ్చాం. ఆ దేశాలు ఆర్థికంగా నిలదొక్కుంటే మనకు కూడా మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ విధంగా పదే పదే సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాం. కానీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ ఈ దేశాలు మన దేశ సార్వభౌమత్యానికి అంటే బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలను విభజిస్తానంటోంది. అటు నేపాల్ లిపులేక్, కాలాపాని ఇలాంటి ప్రాంతాలను మన దేశం నుంచి తమ దేశంలో కలిపేసుకుందామని చూస్తోంది. ఇటు పాకిస్తాన్ గురించి మనందరికీ తెలుసు, కశ్మీర్ మొత్తాన్ని మన దేశం నుంచి విభజించాలనే ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి ఆ దేశాలకు మనం ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదు. అంతేకాకుండా ఆ దేశాలు తమంతట తామే నాశనం అయ్యాయే తప్ప మన భారతదేశ పాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని చెప్పుకోవచ్చు. కానీ ఈ శామ్ పిట్రోడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రస్తుతం ఈ 3 దేశాలు ఇంతగా నాశనం కావడానికి అమెరికా అండ్ డీప్ స్టేట్ ఈ 2 కూడా ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్లో డీప్ స్టేట్ ప్రతినిధి అయిన మహమ్మద్ యూనస్ పాలన వల్లే ఆ దేశంలో తీవ్రంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పాకిస్తాన్ గురించి మనందరికీ తెలుసు, అమెరికా అవసరం లేకున్నా కూడా ఆ దేశానికి సపోర్ట్ చేస్తూ ఉండటం, ఆ దేశంలోని ఉగ్రవాద సంస్థలకు కూడా ఇది బాగా హెల్ప్ కావడం వల్ల మాత్రమే ఆ దేశం
ఇంతగా నాశనం అవుతుంది. ఇక నేపాల్ గురించి చెప్పుకుంటే అమెరికానే ఆ దేశంలో ప్రొటెస్ట్ రావడానికి ప్రధాన కారణమైంది. సో ఈ అమెరికా అండ్ డీప్ స్టేట్ చేసిన ఈ తప్పిదాలను కప్పిపుచ్చేందుకే శామ్ పిట్రోడా ఈ తప్పిదాన్ని మన భారతదేశంపై మోపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ శామ్ పిట్రోడా ఏమీ మామూలు వ్యక్తి కాదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మన దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఈ పార్టీకి అమెరికా నుంచి ఈయన ప్రతినిధిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ అధ్యక్షుడు, అంటే విదేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఉంటుందో వాటన్నిటి కార్యకలాపాలు ఈ శామ్ పిట్రోడానే చూసుకుంటారు. అంతేకాకుండా ఈయన ప్రధానంగా డీప్ స్టేట్ ప్రతినిధిగా చెప్పుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రెసివ్ అలయన్స్ లో భాగంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 150 పార్టీలు ఈ ప్రోగ్రెసివ్ అలయన్స్ లో భాగంగా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా డీప్ స్టేటే ముందుండి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ డీప్ స్టేట్ను కాపాడుకోవడానికి అండ్ మన భారతదేశందే తప్పు అని నిరూపించే యత్నంలో భాగంగానే ఇప్పుడు శామ్ పిట్రోడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా భారతీయులు మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చేయని తప్పును సైతం మనపై మోపే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంటే ఆ పార్టీ ఎంత డేంజరో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.